వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. నేను మీ లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ అరుణ్ సార్. చాలా రోజులైంది వీడియో చేసి. ఎవరైతే మన దగ్గర ప్రిపేర్ అయినటువంటి 37 మంది కానిస్టేబుల్ అభ్యర్థులున్నారో, వాళ్ళు త్వరలో ట్రైనింగ్‌కి వెళ్ళబోతా ఉన్నారు. సో, కానిస్టేబుల్ గురించి కాదు నేను చెప్పాలనుకుంటుంది. స్ట్రెయిట్‌గా పాయింట్‌కొచ్చేద్దాం. నేను గత కొన్ని రోజులుగా ముందు నుంచి నేను మీకు చెప్తా ఉన్నాను. ఎస్ఎస్‌సి, జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మనకు అత్యంత త్వరలో రాబోతుంది. ఎవరైతే ఏపీలో గాని, తెలంగాణలో గాని పోలీసు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులున్నారో, వారు ఖచ్చితంగా ప్రిపేర్ కండి అని చెప్పేసి నేను మొదటి రోజు నుంచి కూడా చెప్తూనే ఉన్నాను. దీంట్లో కాస్త బేసిక్ ఇన్ఫర్మేషన్ అందరూ చెప్పినట్టుగా ఉండేటువంటి ఇన్ఫర్మేషన్‌తో పాటు మీకు అత్యంత విలువైనటువంటి సమాచారం కూడా వీడియో ఎండింగ్ లోపల 100% అందిస్తాను. ఇది పేద అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, కోచింగ్ సెంటర్‌కు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, వారికి ఉపయోగపడుతుంది. అది కూడా ఫ్రీగా. ఈసారి మనం లక్ష్యం అనేటువంటి ఏదైతే ఉందో, ఈసారి ఫ్రీగా మీకు నేను కొంత సమాచారాన్ని మీకు అందించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో గనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి. అలాగే హైప్ ఇవ్వండి. కుదిరితే ఒక మంచి కామెంట్ కూడా చేయండి. ఇక డైరెక్ట్‌గా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఎక్కువసేపు లాగ్ చేయను. సో, మనకొచ్చేసరికి ఈ యొక్క నోటిఫికేషను డిసెంబర్ 1, 2025 రిలీజ్ కావడం అనేది జరిగింది. మొత్తం మీద మనకిక్కడ వచ్చినటువంటి పోస్టు 25,487 పోస్టులు అని చెప్పేసి ఇది తక్కువ పోస్ట్ అనుకోవచ్చు. కానీ మధ్యలో మనకు 100% ఈ యొక్క పోస్టులు పెరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరేం టెన్షన్ పెట్టుకోవద్దు. నెక్స్ట్ వీడియోస్‌లో ఈ యొక్క ఏదైతే పోస్ట్ ప్రిపరేషన్‌కి సంబంధించి ఎలా ఇవ్వాలి అనేటువంటి విషయం గూడా దాన్ని గూడా నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. మరి మనకు దరఖాస్తు చేసుకోవడానికి టైం చూడండి. ఈ నెల మొత్తము అంటే డిసెంబర్ 1 తారీఖు నుంచి అంటే ఈరోజు 2 తారీఖు కాబట్టి నిన్ననే నుంచే స్టార్ట్ అయింది. 31 డిసెంబర్ 2025 వరకు ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సొస్తది. మరి అప్లై చేసుకోవడానికి కేవలం ఉండాల్సినటువంటి అర్హత ఏదిరా అంటే 10వ తరగతి పాస్ అయింటే చాలు. ఆ తర్వాత వచ్చేసరికి మనకున్నటువంటి ఏజ్ లిమిట్ 18-23 సంవత్సరాల వయసుండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వారికి వయో పరిమితికి సంబంధించి వారికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు అనేది ఉంటుంది. అంటే ఓబీసీ అభ్యర్థులు గనుక అయితే 26 సంవత్సరాల వరకు వారు ఎలిజిబులే. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ వచ్చేసరికి 28 సంవత్సరాల వరకు వారు ఉన్నటువంటి వారు గూడా ఎలిజిబులే. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 170 సెంటీమీటర్ల హైట్ కంపల్సరీ ఉండిండాలి. అలాగే మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు 157 సెంటీమీటర్లు హైట్ అనేది మీరు కంపల్సరీ ఉండాలి. ఎవరైతే కేంద్ర బలగాల్లో పనిచేయాలి అనేటువంటి లక్ష్యంతో, దృఢ సంకల్పంతో ప్రిపేర్ అవుతున్నారో వారికి నేను ముందుగానే చెప్తుంటా. నేను చెప్తా ఉన్నాను. మీకు 170 సెంటీమీటర్ల హైట్ ఉంటేనే వీరికి మీరు ఎలిజిబుల్. లేదంటే మీరు నాట్ ఎలిజిబుల్. ఉన్నారంటే మాత్రం హ్యాపీ. అలాగే దాని ఎత్తుగైనట్టు బరువు, ఛాతీ ఇదేం పెద్ద సమస్య ఏం గాదు. మరి ఎంపిక ప్రక్రియ ఇది మెయిన్ మ్యాటర్ ఇక్కడ. ఇక్కడ మనకి కంప్యూటర్ ఆధారిత పరీక్ష అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటది. సీబీటీ అనేది ఒకటుంటుంది. సీబీటీ ఎగ్జామ్ తర్వాత మనకు పీఎస్టీ అండ్ పీఈటీ అంటే ఫిజికల్ స్టాండ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో మనకేముంటదనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం మనం. తర్వాత మెడికల్ పరీక్ష అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కూడా ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి ఇదే ముఖ్యం. మిమ్మల్ని మొట్టమొదట ఈ ఎస్ఎస్‌సి, జీడీ సెలక్షన్ ప్రాసెస్‌లో మిమ్మల్ని మొదట పరీక్షించేదే ఈ యొక్క సీబీటీ ఎగ్జామ్. ఈ సీబీటీ ఎగ్జామ్‌లో మీరు మీరు అదేమంటామంటే మెరిసినప్పుడు మాత్రమే మీరు కోరుకున్నటువంటి ఏదైనా గాని పోస్టు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కేంద్ర బలగం ఉద్యోగం సాధించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మీకుండేటటువంటి ప్రశ్నలు 50 ప్రశ్నలుంటాయి. మొత్తం మనకి 4 విభాగాలుంటాయి. ఒకటి రీజనింగ్, రెండొచ్చేసరికి అందరికి తెలిసిందే జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్‌నెస్. తర్వాతొచ్చేసరికి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ మన భాషలో మనం అర్థమెటిక్ అనుకోవచ్చు. తర్వాత ఇంగ్లీష్ ఉంది. ఈ 4 టాపిక్ ఏవైతే 4 విభాగాలున్నాయో వాటిలో ప్రతి ఒక్క దాని నుంచి గూడా
20 ప్రశ్నలు రావడం అనేది జరుగుతుంది. మొత్తం మీద మనకు 80 ప్రశ్నలకు ఇక్కడ 80 ప్రశ్నలకు మనకు జరిగితే మొత్తం వచ్చేసరికి మనకు 160 మార్కులుంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులనేది ఉంటుంది. తర్వాత వచ్చేసరికి మనకు 1/4 1/4 నెగెటివ్ మార్కులున్నాయి. అంటే 4 తప్పులు గనుక చేసినట్టయితే మీరు 1 మార్కును కోల్పోయేటటువంటి అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క ప్రశ్నకు 2 మార్కులు. నేను ఈ సీబీటీ ఎగ్జామ్‌కి సంబంధించి ఎవరైతే పేద విద్యార్థులు కానిస్టేబుల్ ఉద్యోగాలను రీసెంట్‌గా మిస్ అయిపోయి, ఇప్పుడు ఈ ఏదైతే కేంద్ర బలగాలలో ఉన్నటువంటి ఉద్యోగాలైనా గాని సాధించి దేశ సేవలో పాల్గొనాలనుకునేటువంటి ఉద్దేశంలో ఉన్నారో, వారికి ఫ్రీగా ఇచ్చేటటువంటి కొన్ని మీకు అంశాలనేటివున్నాయి. ఇప్పుడు అవన్నీ నేను మీ ముందు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇంకొకసారి చెప్తూ ఉన్నా. మనకొచ్చేసరికి ఈ రోజు నుంచి నిన్నటి నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. 30 లాస్ట్ డేటు. ఫీజు చెల్లింపు చివరి తేదీ వచ్చేసరికి 1/1/2026 జనవరి 1 2026కి వచ్చేసరికి మనకు సీబీటీ ఎగ్జామ్ ఫిబ్రవరి లేదా ఏప్రిల్‌లో జరిగేటటువంటి అవకాశం ఉంది. ఫీజు వచ్చేసరికి మనకు యాక్చువల్‌గా చాలా మంది అభ్యర్థులకు తెలుసో తెలీదో ఒకసారి చెప్దాం. రూ. 100 మాత్రమే. ఓకేనా? రూ. 100 ఫీజు ఉంటది. ఎస్సీ, ఎస్టీ అలాగే ఫీమేల్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి నో ఫీ అన్నమాట. ఓకేనా? రూ. 100 మాత్రమే ఉంటది. ఇప్పుడు అసలు విషయాన్ని మాట్లాడదాం. ఎక్కువసేపు టైం అనేది ల్యాగ్ చేయకుండా ఈ రోజు నుంచి ఎవరైతే ఎస్ఎస్‌సి, జీడీ ఉద్యోగాలు సాధించాలి అనేటువంటి పట్టుదలతో ప్రిపేర్ అవుతున్నారో అటువంటి అభ్యర్థుల కోసం మన యొక్క లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ యూట్యూబ్ ఛానెల్‌లో ప్రతిరోజు ఉదయాన్నే మీకు అర్థమెటిక్స్ అలాగే రీజనింగ్ స్పెల్లింగ్ ఏమైనా తప్పండిందా? ఓకే. రైట్. రీజనింగ్, నాకు తెలిసినటువంటి జనరల్ స్టడీస్ ఇవన్నీ గాకుండా మీకు ఉచితంగా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్. చాలా మంది కోచింగ్‌కెళ్ళేది మనం అర్థమెటిక్, రీజనింగ్ యాక్చువల్‌గా ఇంగ్లీష్ కోసం గూడా వెళ్తాం. యాక్చువల్‌గా అయితే ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి అభ్యర్థులు వెళ్ళేది వచ్చేసరికి అర్థమెటిక్, రీజనింగ్ కోసం పోతారు. నాకున్నటువంటి నాలెడ్జ్‌తో నేను ఇప్పుడే చెప్తా ఉన్నాను. మీరు కూడా చాలా సార్లు విన్నారు. నేను 37 మందికి ఉద్యోగాలు కొట్టించినటువంటి ఒక లెక్చరర్‌ను. 13 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది ఒక కామర్స్ లెక్చరర్‌గా. అలాగే ఈ ఫీల్డ్‌లో అంటే ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి సంబంధించినటువంటి ఫీల్డ్‌లో నాకు దాదాపుగా 10 సంవత్సరాల పైగానే ఎక్స్‌పీరియన్స్ ఉంది యాస్ ఎ ఎక్స్‌పర్ట్. ఓకేనా? నాకు ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంది. 10 సంవత్సరాలకు పైగానే మనకి ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు మనం అసలు విషయంలోకి పోదాం. ఓకేనా? నేను ఈరోజు నుంచి మీకు ఫ్రీగా, మళ్ళీ చెప్తున్నా, ఫ్రీగా నేను మీకు ప్రతిరోజు షార్ట్ కట్స్‌తో ప్రతి ఒక్క టాపిక్ కూడా మిస్ కాకుండా అర్థమెటిక్‌కి సంబంధించి, రీజనింగ్‌కి సంబంధించి, జనరల్ స్టడీస్‌కి సంబంధించి, కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి నేను ప్రతి ఒక్క టాపిక్కు, ప్రతి ఒక్క మెథడు, ప్రతి ఒక్క టెక్నిక్‌తో మీకు దాదాపుగా కనీసం ఒక టాపిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి ఆహ్, రేషియో అండ్ ప్రపోర్షన్ అనుకుందాం. రేషియో అండ్ ప్రపోర్షన్ అనుకుందాం. దీన్నే తెలుగులో మనం వచ్చేసరికి నిష్పత్తి అనుపాతం అంటాం. ఒక్కొక్క టాపిక్‌కి కనీసం 100 క్వెషన్‌లకు తగ్గకుండా ఫ్రీగా షార్ట్ కట్స్‌తో మీకు అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీకి సంబంధించి హిస్టరీ, పాలిటీ, ఆ తర్వాత వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ, మిగిలినటువంటి సబ్జెక్ట్స్ అన్నీ గూడా ఉచితంగా మీకు నేర్పిస్తూ ఫ్రీగా వీడియోస్ అనేది జేయడం అనేది జరుగుతుంది. కేవలం మీ నుంచి కోరుకునేది ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ బటన్ తప్ప, వాటితో పాటు ఒక హైప్ బటన్ గనుక మీరు గనుక ఇచ్చినట్లయితే 100% ఇది మీకు, మీకోసం నేను ఫ్రీగా చేస్తున్నటువంటి పని. ఈరోజు నుంచి ప్రతిరోజు గూడా అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ మరియు ఆ రోజు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ ఉదయాన్నే ఇలాగే యాక్చువల్‌గా వచ్చేసరికి ఈ వీడియో రికార్డ్ చేసే టైం చాలా
నైట్ నేను చేస్తా ఉన్నా. ప్రతిరోజు ఉదయం 6 లోపే మీకు ఆ రోజుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి మీకు అందించడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ వీడియోస్ గూడా వస్తాయి. ఇవన్నీ గూడా హ్యాపీగా మీరు మీ మొబైల్‌లో పెట్టుకొని, ఒక నోట్స్‌లో పెట్టుకొని, రాసుకొని, ప్రాక్టీస్ జేసుకోండి. మీకన్నీ గూడా ఉచితంగా లభించడం అనేది జరుగుతది. ఇదే మన యొక్క లక్ష్యం టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లక్ష్యం గూడా. ఎవరైతే నేను ఆల్రెడీ చెప్పాను ఇవన్నీ గూడా ఎవరైతే పోయినసారి కానిస్టేబుల్ ఏదో మిస్ అయింది. లేదా తెలంగాణ అభ్యర్థులు గనుక అయితే ఇంగ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రానుంది. ఎస్ఎస్‌సి, జీడీ కానిస్టేబుల్ పడింది. దాదాపు 50,000కు పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ ఉచితంగా వచ్చేటటువంటి ఏవైతే నేనిచ్చేటటువంటి నాకు సంబంధించిన వరకు ఉపయోగించుకుంటారని చెప్పేసి ఆశిస్తా ఉన్నా. పనికిమాలిన వీడియోలనేటివి చూడొద్దు. అలాగే టెలిగ్రామ్ యాపు, అలాగే మిగిలిన వాట్సాప్ గ్రూప్ చాట్‌లకు గూడా దూరంగా ఉండండి. ఒక్క 4 నెలలు మాయమైపోండి. ప్రతిరోజు గూడా నోట్స్ పెట్టుకోండి. 100 క్వెషన్‌లు తక్కకుండా ప్రతి టాపిక్ నుండి గూడా మీకోసం వీడియోస్ జేయడం అనేది జరుగుతుంది. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ మరియు కరెంట్ అఫైర్స్ ఉచితంగా మీకు దాదాపుగా కానిస్టేబుల్ రేంజ్‌లోనే ఉంటాయి. కానిస్టేబుల్ రేంజ్‌లో ఉండేటట్లు ప్రతి ఒక్క మెథడు, ప్రతి ఒక్క టాపిక్కు, అలాగే ప్రతి ఒక్క షార్ట్‌కట్ కూడా మిస్ కాకుండా మీకు అర్థమయ్యేటట్లు షార్ట్‌కట్స్‌లోనే చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా మిత్రులారా! ఈసారి నుంచి ఈ వీడియో చూసిన ఒక్క గంట లోపే నాకు ఇంతవరకు ఈ వీడియో చూసిన 1 లేదా 2 గంటల లోపే మీకు అర్థమెటిక్ క్లాస్ వీడియోస్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. నోట్స్ రెడీగా పెట్టుకోండి. హ్యాపీగా 1కి 2 సార్లు ఇనండి. అన్ని షార్ట్ కట్స్ చెప్తాను. హ్యాపీగా రాసుకోండి. ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అయ్యి ఎస్ఎస్‌సి, జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించి ఎలాగో నా నంబరు యూట్యూబ్ ఛానెల్‌లోనే ఉంటది. ఫోన్ చేసి చెప్పండి. సార్ నేను ఉద్యోగం కొట్టాను. ఓకేనా? థాంక్ యూ. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఒక హైప్ బటన్ ఇచ్చి ఈ వీడియోను కాస్త పుష్ చేయండి. థాంక్ యూ.